హాయ్ అండి. ఈరోజు ఎక్కడికొచ్చామంటే, నేహాంత్‌కి స్పోర్ట్స్ డే అయితే జరుగుతుందనమాట. కాబట్టి పేరెంట్స్‌ని కూడా ఇన్వైట్ చేశారు. మేమొచ్చేసరికి అప్పుడే వెల్కమ్ డాన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక మీరు కూడా చూసేయండి. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా అయితే డాన్స్ అయితే కంటిన్యూ చేసేస్తున్నారు. పొద్దున్నే అన్న ఫీల్ కూడా లేకుండా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మాకు కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇచ్చారు. ఇంక పాపం మిగతా పిల్లలందరూ మాత్రం రూమ్‌లోనే ఉన్నారు. వీళ్ళు మాత్రమే వెల్కమ్ డాన్స్ చేస్తున్నారనమాట. వీళ్ళు ఇంక కిండర్ గార్డెన్ ఇయర్‌తో అయిపోతుందనమాట. సో, వీళ్ళ చేత చేపిస్తున్నారు. మిగిలిన చిన్న చిన్న పిల్లలు కాబట్టి అందరూ కూడా లోపలున్నారనమాట. ఇంకిక్కడ మనం లేట్ వచ్చాం కాబట్టి చైర్స్ అయితే లేవు కాబట్టి నుంచునైతే చూస్తున్నాం. ఇంకా అయితే ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఫస్ట్ మనకి గేమ్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ ఎవరనుకుంటున్నారు, ఇప్పుడు మన బుడ్డోడే ఎంటర్ అవుతాడనమాట. వాడికి ఎలా ఆడతాడా అని ఎంత క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే పేరెంట్స్‌గా ఆ చిన్న హ్యాపీనెస్ ఉంటది చూసారా? అది అయితే మాటల్లో చెప్పలేం. అదంతా అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన వాళ్ళని చూసి ఇంకా బాగా అర్థమైంది నాకు. Red, yellow, blue and green. So, one. ఇంకంతా సెట్ అయ్యి రెడీ అనడమే ఒకటే ఆలస్యమేమో. ఎంతలోనే ఆ బొడ్డమ్మ ఎవరో కానీ గట్టి గట్టిగా అరుస్తూ ఏడ్చిందనమాట. అందరూ ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. అసలు ఎందుకు ఏడ్చిందో ఎవరికి అర్థం కాలేదు. ఆ మైక్ సౌండ్ వినపడి ఏడ్చిందా, లేకపోతే అక్కడ ఉన్న జనాన్ని చూసి ఏడ్చిందో తెలియదు కానీ చాలా గట్టిగా అయితే ఏడ్చింది. ఆ అమ్మాయిని ఊరుకోబెట్టిన తర్వాత గేమ్ అయితే స్టార్ట్ చేశారు. రెడీ. Okay. Okay. Go, 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 go. Clap, tolong clap, tolong clap. Clap, cukup. Oh, sampai cukup. Come on, red, yellow, blue, green. Come on, red. Okay, yellow. చూసారు కదా, అది ఫస్ట్ గేమ్ అనమాట. ప్రీ నర్సరీ అలాగే నర్సరీ కలిపి ఆడించారు. ఇంకా ఇక్కడైతే గ్రూప్స్కి అయితేనే పెట్టారనమాట. ఇండివిజువల్గా అయితే కాదు, అందరినీ కలిపే చేయించారు. ఇంకా నెక్స్ట్ సెకండ్ గేమ్ అనమాట మనోడిది. వాడు మాత్రం మంచిగా మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ డాన్స్ అయితే బిలా చేసాడు అనుకోండి. So second game is to be out. So there will be a fourth member. So please clap, please clap, please clap. Give encouragement for our kids. Come on. Yellow, blue, green, come on. Okay, take the ball. Oh, okay. Okay, okay. Put. Photo, like this photo. Okay, put inside. Go back. Okay. Jump. Okay, leading by yellow team. Come on. Yes, blue team. Yes, you can do it. ఫైనలీ గేమ్ అయితే ఓవర్ అనమాట. ఇంక చూసారు కదా, 4 టీమ్స్ ఉన్నాయి. 4 టీమ్స్ వాళ్ళంతా కూడా గేమ్ అయితే చాలా మంచిగా ఆడారు. ఇంక గేమ్ పూర్తయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి లోపలికి పెట్టి తర్వాత నెక్స్ట్ వాళ్ళని కూడా పిలిచారనమాట. అంటే సెక్షన్గా పిలుస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా చాలా బాగా ఆడారనమాట. అందరూ కూడా గ్రూప్ గేమే కాబట్టి బాగా కోఆపరేట్ చేస్తూ మంచిగా అయితే ఆడారు.
ఇక్కడ ఎవరి టీం వాళ్ళే విన్ అవ్వాలని చెప్పి వాళ్ళకి వాళ్ళే ఎంత బాగా ఎంకరేజ్ చేసుకుంటున్నారో. అసలు నిజం చెప్పాలంటే ఇక్కడ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేశారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎవరి పిల్లలు వాళ్ళకి ముందు కాబట్టి వాళ్ళ పిల్లలు ఏ టీంలో ఉంటే ఆ టీమే నగ్గాలని చెప్పి బాగా ఎంకరేజ్ చేశారు. అసలు వాళ్ళే డిసైడ్ చేస్తారంట బ్లూ టీమే విన్ అవుద్ది, గ్రీన్ టీమే విన్ అవుద్ది అని చెప్పి చాలా మంచిగా ఫన్ క్రియేట్ అయిందనమాట. అలాగే నాకు ఇది చూస్తూ ఉంటే నా చైల్డ్హుడ్ మెమరీస్ కూడా గుర్తొచ్చాయి. ఎందుకు అనుకుంటున్నారా, మాకు కూడా చిల్డ్రన్స్ డేకి అలాగే August 15th ఇలా గేమ్స్ పెట్టేవారు. వాటి కోసం మీరంతా వెయిట్ చేసేవాళ్ళం ఇలాగే. ఇంకా కాకపోతే అప్పుడు మాకేంటి రన్నింగ్ రేసు, ఖోఖో, లెమన్ స్పూన్ ఇలాంటివి పెట్టేవారు, ఫ్రాక్ జంప్. కానీ ఇప్పుడు క్రియేటివిటీ పెరిగింది కాబట్టి ఇంక ఇవన్నీ చేస్తున్నారు. ఇంతకీ మీరు కూడా ఆడారా ఆ టైంలో? నాకైతే చాలా నవ్వు వచ్చింది. ఇక్కడ అందరూ కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తూ క్లాప్స్ కొట్టుకుంటూ అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేశారనమాట. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మా నేహాంత్ కూడా ఇలా స్పోర్ట్స్ డేకి పార్టిసిపేట్ చేస్తాడు అని చెప్పి ఏదో భయపడతాడు అనుకున్నాం, కానీ అస్సలు భయపడలేదు. ఏ పిల్లలు కూడా భయపడలేదులేండి. Yellow. Okay, slow. చూసారు కదా, పేరెంట్స్ వాళ్ళే ఆడుతున్నట్టు ఫీల్ అయిపోయి అసలు ముందుకి వెళ్ళిపోయి మీదకి వెళ్ళిపోయి మరీ చెప్పేస్తున్నారనమాట. నాకైతే ఎంత నవ్వు వచ్చిందో. అసలు మనకే ఆ టైంలో ఏం చేస్తున్నామో కూడా మనకు కూడా అర్థం కాదు, అంత హ్యాపీనెస్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలందరూ మంచిగా ఆడేసిన తర్వాత టీచర్స్ మిమ్మల్ని మాత్రం ఎందుకు వదిలేస్తారు, మీరు కూడా ఆడండి, పిల్లలు ఏ గేమ్ అయితే ఆడారో మీరు అదే ఆడండి అని చెప్పి ఇంకా మమ్మల్ని కూడా పిలిచారు. అందరూ సిగ్గుపడి మొహమాట పడ్డా సరే టీచర్స్ మాత్రం అస్సలు వదలలేదు. సర్లే దొరికిన అవకాశం ఎందుకు వదులుకోవాలో, చాలా డేస్ అయింది కదా ఆడి అని చెప్పి మేము కూడా వచ్చి ఒక చెయ్యేసేసామన్నమాట. మరి అంత కష్టపడి ఆడిన తర్వాత మాకు గిఫ్ట్ ఇవ్వకుండా ఉంటారా? అందుకనే అందరికీ కూడా ఏం కొట్టుకోవద్దులే అని చెప్పి తలా ఒకటి మాకు చేతిలో ఒక గిఫ్ట్ పెట్టేశారనమాట. అరే రే, మా పిల్లలు మా వైఫ్లు ఆడేస్తే మేము ఎందుకు ఖాళీగా కూర్చోవాలనుకున్నారో ఏంటి జెంట్స్ అంతా. ఇంకా అందరూ వాళ్ళు కూడా మేము ఆడేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. లేదులేండి, కాదు, టీచర్సే బలవంతంగా తీసుకెళ్ళారు. ఇంకా మా మూర్తి గారిని కూడా రమ్మంటుంటే ఆయన మామూలు మన వీడియోల్లోనే కనిపించడం మొహమాట. ఇంకా గేమ్ ఏం ఆడతారు చెప్పండి. కానీ టీచర్స్ మాత్రం అస్సలు వదలలేదు. కౌంట్ చేసి మొత్తానికి మూర్తి గారిని కూడా అక్కడ తీసుకెళ్లారు. మరి ఇంట్లో ఎప్పుడు మనమే కదా వంటలు చేసేది, అక్కడ వాళ్ళ చేత కూడా చేయించాలనుకునే వాళ్ళకే మంచి టాస్క్ అయితే ఇచ్చారులేండి. చూడండి, ఇక్కడైతే అసలు చెప్పలేనంత ఫన్ క్రియేట్ అయిందనమాట. మనకి ఇవ్వలేదు. టీచర్ అయితే వీళ్ళకి గేమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు పిల్లలైనా వింటారో లేదో కానీ వీళ్ళు మాత్రం ఎంత బుద్ధిగా చేతులు కట్టినప్పుడు చెప్పేదంతా వింటున్నారు. కానీ లాస్ట్కి వీళ్ళు ఆడిన ఘోరాలు చూస్తే మాత్రం జాతి రత్నాలు అన్న పేరు ఎందుకు వచ్చిందా అని అనిపించింది. వీళ్ళందరూ పెట్టారేమో అని. ఈ పాటికే మీకు అర్థమైపోయినట్టుంది కదా గేమ్ ఏంటో. అవును, ఇప్పుడు వీళ్ళు చపాతీ ముద్దలతో మనకి గజ్జికాయలు అయితే చెయ్యాలన్నమాట. చూడండి ఇప్పుడు ఎంత ఘోరంగా చేస్తారు. అసలు వీళ్ళకి ఇప్పుడైనా అనిపించింది లేదు అప్పుడప్పుడు మా వైఫ్లకి కొంచెమైనా హెల్ప్ చేసి ఉండాల్సింది అని చెప్పి. అసలు నిజంగా రియల్గా వాయిస్ పెట్టుంటే మీకే అర్థమై ఉంటుంది అక్కడ చుట్టూ ఉన్న మాటలు వాళ్ళు ఇచ్చిన సెటైర్లకి. కాకపోతే మ్యూజిక్ ఉంది, మనకి కాపీరైట్ గోల్ ఉంటుంది కాబట్టి నేను పెట్టలేకపోతున్నాను. కానీ నిజంగా అసలు ఒక్కొక్కరు
ఒక్కొక్కరు చేసిన విధానం వాళ్ళకి వీళ్ళు ఇచ్చే గైడెన్స్ చూస్తే అసలు మీకు నవ్వి నవ్వి కడుపు కూడా నొప్పి వస్తుందేమో అంత దారుణంగా. అసలు నాకైతే చాలా ఫన్. చాలామంది ఫాస్ట్గా చేస్తారు, అప్పుడు ఎంత బాగా చేసేస్తున్నారు అనుకున్నా. నిజంగానే పాపం ఇంట్లో హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, అక్కడ చేయకపోయినా ఇక్కడ బాగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఈయన చేసాడండి, కుడుము చేసాడా లేకపోతే అది చేసాడా నాకైతే అర్థం కాలేదు. ఫైనల్గా రిజల్ట్ టైం వచ్చేసరికి ఒక్కొక్కరు బీభత్సంగా అసలు ఏళ్ళు ఉన్న కళాకారులు అంతా బయటకు వచ్చినట్టుగా గంటలు చేశారు మళ్ళీ పైకి. ఇప్పుడు ఇంకా మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ కాబట్టి అలా అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కళ్ళ విచిత్రమైన చిత్రాలను చేయడానికి చాలా టైమే తీసుకున్నారు. కానీ మాకేమలేదులేండి ఇలాంటి గేమ్ అనుకోండి. వీళ్ళు మాత్రం ది బెస్ట్ చేశారులేండి. పోనీ పాపం అలాగైనా ట్రై చేశారులే, కానీ బాగా చేశారు. ఇదిగోండి ఈయన అయితే అసలు ఎంత తిప్పలు పడ్డాడో, కానీ పోనీ అంత తిప్పలు పడి ఎలా చేశాడు అనుకుంటున్నారా? అసలు అదేదో ముందే లడ్డు చూసేసి ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. పాపం మిగిలిన వాళ్ళు టైం వేస్ట్ చేశాడు, కానీ ఆయనకు మాత్రం చేయడమే రాలేదు. అందుకే నయ్యా బాబు, అప్పుడప్పుడు మగవాళ్ళు అయినా సరే ఇంట్లో కొంచెం పని చేసి పెడుతూ ఉండండి. అమ్మయ్య, ఎట్టకేలకి ఇంక మన హీరో గారి ఎంట్రీ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈయన ఎలా చేస్తారో చూసేద్దామా. నాకు తెలిసి ఈయనకి వంటలు వచ్చారు కానీ ఇంట్లో అయితే ఏమీ హెల్ప్ చేయరు, కానీ ఇక్కడ మాత్రం చపాతీ చేయడంలో మాత్రం చాలా సీరియస్నెస్ చూపిస్తూ చేసేస్తున్నారు. ఇంకా పక్క నుంచి వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేస్తూ ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేస్తూనే ఉన్నారనమాట. Oh, you do very nice. మొత్తానికి మా మూర్తి గారు అయితే బాగానే చేశారండి. వాళ్ళ ఇన్స్ట్రక్షన్ వల్ల మరి ఈయనకొచ్చు మొత్తం మీద అయితే బాగానే చేశారు. ఇంట్లో చేయరు కానీ బయట బాగానే చేశారని నేనైతే మంచిగా ఏడిపించాను. ఇంకా తర్వాత ఈయన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది వీళ్ళ టీంలో అందరూ ఎలా చేస్తారు. మిగిలిన ఇద్దరు బాగానే చేశారు, అలాగే మూర్తి గారు ఇంకొక అతను బాగా చేశారు. మధ్యలో ఇద్దరు మాత్రం లడ్డూలు చుట్టేశారు. ఈయన ఏం చేస్తాడో చూసేద్దాం. First two members they do it. ఇంకా పాపం జడ్జెస్ కూడా ఈ ఘోరంలో కొంచెం బెటర్ అయినది ఏదో నెతుక్కోవడానికి కొంచెం టైమే పట్టింది. అందులో పర్లేదులేండి, మా మూర్తి గారు బాగా చేశారు, తర్వాత ఇద్దరు బాగా చేశారు కాబట్టి వాళ్ళకి కూడా సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇంకా ఒకళ్ళైతే ఇంకా కొంచెం బాగా చేశారు, వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మొత్తానికి ఎవరు డిసప్పాయింట్ కాకుండా అందరికీ ఒక గిఫ్ట్ అయితే చేతిలో పెట్టేశారు. లేకపోతే నేను బాగా చేయలేదని ఫీల్ అవుతారు అనుకున్నారు ఏమో, వీళ్ళకి కూడా పాపం అలా మొత్తానికి సక్సెస్ఫుల్గా గేమ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. గేమ్స్ ఆడి కష్టపడ్డాం కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. దానికంటే ముందు మనకేం గిఫ్ట్స్ వచ్చాయి చూడాలి కదా, కానీ ఇంటికి వెళ్ళి చూద్దాంలేండి. ఇదిగో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాం, చూసేయండి. ఇది ఒకటి మనకి బ్రెడ్లా ఇచ్చారు, అలాగే ఏంటది గజ్జికాయ హాట్ అనమాట. మనం స్వీట్ చేస్తాం కాకపోతే ఇలా హాట్, అలాగే ఇంకా ఒక రోల్ ఇచ్చారు కదా అది స్వీట్ అనమాట, కోకోనట్ రోల్, అది కూడా బాగుంది. ఇంకా అందరూ కూడా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్న టైంలోనే ఇంకా అస్సలు లేట్ చేయకుండా అప్పటికే ఎండ వస్తుందని చెప్పి వాళ్ళు కంగారు పడుతూ ఉన్నారనమాట. సో అందరికీ కూడా గిఫ్ట్లు అయితే డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారనమాట. ఎలాగా టీమ్ కాబట్టి టీమ్స్గానే పిలిచి ఎవరికి వచ్చినాయో వాళ్ళకైతే ఇచ్చారు. మనోడు టీం వస్తుందో లేదన్నాం కానీ మనోడు సెకండ్ ఒక దాంట్లో వచ్చాడు, థర్డ్ ఒక దాంట్లో వచ్చాడు. నేహాన్ మాత్రం మంచిగా అనిపిస్తే మా దగ్గరకు వస్తాడు అనుకున్నాం కానీ అటు ఇటు ఏం వచ్చేసి అలా చేయకుండా అక్కడే నుంచుంటే వాళ్ళు ఎలా చెప్తే అలాగే నుంచున్నాడు. పాపం టీచర్స్ అసలు వీళ్ళని ఒక ఆర్డర్లో నుంచోపెట్టడానికి పడ్డ తిప్పలు అంతా ఇంత కాదు. మా ఓడైతే అసలు ఆ మ్యూజిక్కి డాన్స్ ఎరగదీసేస్తున్నాడు అనమాట. అక్కడికి వచ్చారు అదో ఏదో గొంతులు అయితే వేస్తున్నాడు. ఇంక ఈ టీచర్లు అయితే ఒక టీంను ఫామ్ చేయడానికి వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతూనే ఉన్నారు. ఇంకా తర్వాత ఎలాగోలాగా అందరినీ ఒక సెట్ చేసి ఇంకా మెడల్స్ కూడా వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్నారనమాట.
చూసారు కదా, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే ఇంక వీళ్ళేమో ఇటు అటు వెళ్ళిపోతుంటే వాళ్ళని తీసుకొని రావడానికే సరిపోయింది. యాక్చువల్గా వీళ్ళ ప్లాన్ ఏంటంటే అందరినీ నుంచోబెట్టి ఒక ఫోటో తీయాలి అని చెప్పి పాపం వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ ఎవరో కోఆపరేట్ చేయట్లేదు. ఒకళ్ళు ఇటు వెళ్తే ఒకళ్ళు అటు వెళ్ళిపోతున్నారు, ఒకళ్ళు ఇటు వెళ్తే ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. నిజం చెప్పాలంటే ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది టీచర్స్ ఎంత కష్టపడతారు అని చెప్పి. మామూలుగా ఏముందిలే అనుకుంటాం, కానీ ఇలాంటప్పుడే మనకే తెలుస్తుంది పాపం వాళ్ళు కూడా కష్టపడతారని చెప్పి. దాని వెనకాల చాలా హార్డ్ వర్కే ఉంటుంది వాళ్ళు ఈ స్టేజ్ నుంచి మంచి పొజిషన్ తీసుకురావడం కోసం. ఇంకా అదిగో చూసారు కదా, అందరినీ అయితే మంచిగా సెట్ చేస్తున్నారు. కానీ ఇక ట్విస్ట్ ఏంటంటే మీరే చూద్దరుగా నాకు. చూసారా, అమ్మాయి సడన్గా పడిపోయింది అనమాట. కాబట్టి అందరూ కూడా చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే అమ్మాయి చాలా గట్టిగా కూడా ఏడ్చింది. కాసేపటికి మంచిగా ఊరుకోబెట్టి అదంతా చేశారు. ఒక పావు గంట అయితే టైం పట్టింది అనమాట. తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేశారు. చూసారా మా లిటిల్ చామ్స్ ఎంత ముద్దుగా ఉన్నారో. నాకు ఇది చూస్తే గుర్తొచ్చింది. నేటి బాలులే రేపుడు పౌరులు అంటారు కదా, నిజంగా పర్ఫెక్ట్ అనిపించింది నాకు ఈ సిచ్యువేషన్లో వాళ్ళని చూస్తుంటే. మా నేహాన్ మాత్రం ఏదో కొత్తగా జరుగుతుందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. కానీ మమ్మల్ని చూసిన అంతసేపు వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోండి అనగానే వచ్చేసాడు అనమాట. ఇంకా 1 by 1 ఎవరి గిఫ్ట్లు వాళ్ళు తీసుకున్న తర్వాత అందరూ కూడా ఇంకా బయలుదేరిపోయారు. కొంచెం మంది ఫోటో సెక్షన్ కోసం ఉన్నారనమాట. ఇంక మనోడు అక్కడ ఎక్కువగా కోఆపరేట్ చేయట్లేదు, అటు ఇటు వెళ్ళిపోతుందని చెప్పి మేమైతే బయలుదేరిపోయాం. కార్ పక్కన పార్క్ చేసాం కాబట్టి నడుచుకొచ్చి ఇంతలోనే ఇంకా నేహన్ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. ఇంక మనోడు ప్రదర్శనశాల అయితే స్టార్ట్ చేసేసాడు అనమాట. ఇంక మనకి ఇక్కడ గిఫ్ట్స్ ఓపెన్ చేసే టైం కూడా వచ్చేసింది. అసలు గిఫ్ట్ ఓపెన్ చేసేటప్పుడు అందులో ఏముందని క్యూరియాసిటీ ఉంటుంది చూసారా, అది బెలే ఉంటుంది అనమాట. ఇంక ఇందులో ఏముందా అని చెప్పి నేను ఆల్రెడీ గెస్ట్ చేస్తూనే తీసాను అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి నాకు వచ్చింది. ఇలా చిన్నగా ఏదో డెకరేషన్ పీస్ లాగా మంచిగా అయితే తెచ్చారు. ఏదో ఒకటి కానీ బాగా ఇచ్చారు అనిపించింది. ఎందుకంటే ఒక మెమరబుల్గా అయితే ఉంటుంది కదా, మనం ఫస్ట్ టైం ఇలా పార్టిసిపేట్ చేసాం, పైగా నేహాంత్తో కలిపి, కాబట్టి కొంచెం స్పెషలే. కానీ కాసేపు అయితే కామెడీ చేసుకున్నాము. మళ్ళీ మంచిగా అయితే గిఫ్ట్స్ కూడా ఓపెన్ చేసేసి ఇంకా కుక్ చేసే టైం అయితే లేదు కాబట్టి ఇంకా బయటకు వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యామన్నమాట. ఇందులో అబ్జర్వ్ చేశారా, ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన టేబుల్స్ కాదు, అది మనం మిషన్ విత్ మిషన్ అనమాట. సో అదే దీంట్లో స్పెషల్. అలాగే మేము ఆల్రెడీ ఇక్కడ ఒకసారి ట్రై చేస్తాం, వీళ్ళకి కూడా ఒకసారి ట్రై చేపిద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చాం అనమాట. ఇదంతా వెజ్ నాన్ వెజ్ అలా అన్నీ మిక్స్ అయ్యి ఉంటే మనం చూసుకుని వేసుకోవడమే అనమాట. ఇక్కడ డిఫరెంట్ కర్రీస్ అయితే ఇదంతా నాన్ వెజ్ సెక్షన్. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి వెజ్ అనమాట. వెజ్లో నాకు ఎందుకో చాలా ఆప్షన్స్ తక్కువ ఉంటాయి అనిపిస్తుంది. అంటే నాన్ వెజ్లో కూడా అంతే, అది ఇష్టంగా తింటున్నామో ఏమనిపించదు. ఇంక ఇది ఏదో ఒకటి తినాలి కాబట్టి తింటున్నాం కాబట్టి అలా అనిపిస్తుంది అనమాట. అలా నేహాంత్కి మంచిగా అయితే ఈరోజు మెమరబుల్ డేగా అయితే మిగిలిపోయింది. స్పోర్ట్స్ డే చాలా మంచిగా అయితే జరిగిందనమాట. భోజనాలు తినేసి అయితే ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. ఇంకా అదండి ఈరోజు వీడియో అయితే. మరొక మంచి వీడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు